హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మాక్ టెస్ట్ 44 పార్ట్ 3 డిస్కస్ చేద్దామండి. మీకు 40 క్వశ్చన్స్ వరకు కవర్ అయినాయి. సెషన్లో మీకు 41 to 55 క్వశ్చన్స్ అండి. ద స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ సమ్ రోస్. ఆల్ ద రోస్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ యాడెడ్ ఇన్ ఈచ్ రో, then there will be one row less. If 3 students are removed in each row, then there will be 2 rows more. Then the number of students in the class is. ఒక తరగతిలోని విద్యార్థులు కొన్ని వరుసల్లో నిల్చున్నారు. అన్ని వరుసలలో సమాన సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ప్రతి వరుసకు 3 విద్యార్థులను పెంచితే ఒక వరుస తగ్గుతుంది. ప్రతి వరుసకు 3 విద్యార్థులను తగ్గిస్తే 2 వరుసలు పెరుగుతాయి. తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత? రైట్. ఇప్పుడు మీకు నంబర్ ఆఫ్ రోస్, ఇనీషియల్గా నంబర్ ఆఫ్ రోస్ నేను ఎక్స్ అనుకుంటున్నానండి. నంబర్ ఆఫ్ రోస్ ఎక్స్ అనుకుంటున్నాను. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వై అనుకుంటున్నాను. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? వై అనుకుంటున్నాను. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం కావాలండి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్ ఇంటూ వై అవ్వాలి, అంతేనా? ఎక్స్ రోస్లో వై స్టూడెంట్స్ అంటే ఎక్స్ ఇంటూ వై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు మీకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్ ఇంటూ వై ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏమన్నారండి? ఒక వరుసకు 3 విద్యార్థులను పెంచితే, అంటే 3 విద్యార్థులను పెంచితే ఒక వరుస తగ్గుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరుసకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వై, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ రో అండి, ఇది ఇన్ ఏ రో. ఒక వరుసకు కనుక 3 విద్యార్థులు పెరిగినారనుకోండి, అంటే వై ప్లస్ 3 అయితే ఒక వరుస తగ్గుతుందా, అంటే ఎక్స్ మైనస్ 1 అవుతుందా? ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 ఇంటూ వై ప్లస్ 3 చేసినా కూడా మీకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రావాలి కదా. ఎక్స్ మైనస్ 1 వరుసలు ఉన్నాయి, ఒక్కో దాంట్లో వై ప్లస్ 3 ఉన్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటూ చేస్తే ఇదే రావాలి కదా. ఓకే, మళ్ళీ ఈక్వల్ టు ప్రతి వరుసకు 3 విద్యార్థులను తగ్గిస్తే, అంటే వైకి కనుక -3 చేస్తే ఎక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని పెరుగుతాయంట? 2 వరుసలు పెరుగుతాయి, అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? +2. ఇది కూడా మీకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్సే కదా, ఈ రెండింటిని ఇంటూ చేస్తే. ఓకే, ఇప్పుడు XY ఈక్వల్ టు XY ప్లస్ 3x మైనస్ y మైనస్ 3 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి -3x, సారీ XY వస్తుంది, ఫస్ట్ XY వస్తుంది, XY మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 6. ఇప్పుడు దీన్ని కనుక ఈక్వలైజ్ చేస్తే మీకు XY క్యాన్సల్ అయిపోయి ఏం మిగులుతుంది ఈక్వేషన్ నాకు చెప్పండి? 3x మైనస్ y మైనస్ 3 ఈక్వల్ టు 0 అంటే ఇటు వస్తే 3 అవుతుందా? ఫస్ట్ మీరు ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. 3x మైనస్ 3 ఈక్వల్ టు 0 కదా. 3x మైనస్ y ఈక్వల్ టు అప్పుడు 3 అవుతుందా? ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేస్తే XY క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 6 అంటే వెళ్తే ప్లస్ 6 అవుతుంది. రెండు ఈక్వేషన్లు ఇలా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుందండి? 2y మైనస్ y అంటే y ఈక్వల్ టు 9 అవుతుందా? y ఈక్వల్ టు 9 అయింది. y ఈక్వల్ టు 9 అయిందంటే ఇప్పుడు 3x మైనస్ y ఈక్వల్ టు 3 కదా. 3x మైనస్ y అంటే y ఈక్వల్ టు 3 అయింది, 9 అయింది, ఈక్వల్ టు 3. 3x ఈక్వల్ టు 12. అప్పుడు x ఈక్వల్ ఎంత అండి? 4. x ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు 9. 9 నాలుగు ఎంత? 36. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇది డీటెయిల్గా మెథడ్ చేస్తే. లేదా మీరు ఆప్షన్ని గెస్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు అంటే, మీకు ఎప్పుడు కూడా ఆప్షన్ మెథడ్తో వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే అండి, మీరు లీస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ పట్టించుకోవద్దండి. ఆప్షన్ మెథడ్ చేస్తే మీరు లీస్ట్ వాల్యూస్ హైయెస్ట్ వాల్యూస్ ఉంటాయి కదా, అవి వదిలేయాలి. అంటే ఆప్షన్ ఏని ఆప్షన్ డిని చెక్ చేయకండి, ఆప్షన్ బిని చెక్ చేయండి. మీకు ఫ్యాక్టరైజ్ చేయడం వచ్చు కదా. 24ని ఎలా రాయొచ్చు చెప్పండి నాకు? 24ని 1 ఇంటూ 24గా రాయొచ్చు, లేదా 2 ఇంటూ 12గా రాయొచ్చు, లేదా 3 ఇంటూ 8గా రాయొచ్చు, లేదా 4 ఇంటూ 6గా రాయొచ్చు, మళ్ళీ 6 ఇంటూ 4గా రాయొచ్చు, అంతేనా? 5 ఇంటూ సంథింగ్ కాదు కదా. 6 ఇంటూ 4 మళ్ళీ 8 ఇంటూ 3 రిపీట్ అయిపోతుంది. 4 ఈ 4ఏ కదా మీరు రాయాల్సింది. ఇప్పుడు 4 రాసినప్పుడు ఇక్కడ మీకు అర్థమైపోవాలండి. ఇప్పుడు ఇవి నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనుకున్నారనుకోండి, ఒకవేళ ఎక్కడైనా 3 తగ్గుతుందా చూడండి. ఒక వరుసకు కనుక 3 విద్యార్థులను పెంచితే ఒక వరుస తగ్గుతుంది కదా. +3 యాడ్ అయినప్పుడు 1 ఎక్కడైనా తగ్గుతుందా? ఇలా లేదు కదా. ఇక్కడ చూడండి, వరుసకు 3 విద్యార్థులను తగ్గిస్తే ఇక్కడ ఎంత తగ్గినారండి? 2 తగ్గినారు. ఇక్కడ ఎంత తగ్గినారు? 4 తగ్గింది. ఇక్కడ ఎంత? 12 తగ్గింది. ఇక్కడ చూడండి 12 తగ్గింది, ఇక్కడ 4 తగ్గింది, ఇక్కడ 2 తగ్గింది, ఇక్కడ 3 తగ్గట్లేదు.
ఒకవేళ ప్రతి వరుసకు ముగ్గురు విద్యార్థులను పెంచితే, ఇక్కడ పెంచినప్పుడు కూడా అలా లేదు కదా, ఇది మీకు సాటిస్ఫై అవ్వట్లేదు. నెక్స్ట్ నేను 36 తీసుకుంటాను చూడండి. 1 × 36, 2 × 18, నెక్స్ట్ ఎంత 3 × 12, 4 × 9. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ 4 × 9 తర్వాత 5 ఉండదు, 6 × 6 కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రతి వరుసకు ముగ్గురు విద్యార్థులను పెంచితే, ఇక్కడ చూడండి 9 × 4 = 36 ఉందా. ముగ్గురు విద్యార్థులను పెంచితే ఒక్క వరుస తగ్గింది, 4 3 అయింది. ఒకవేళ ముగ్గురు తగ్గిస్తే 4 6 అయింది, 2 తగ్గిందా, సెట్ అయిందా. ఇక్కడ చూడండి, మీరు ఆన్సర్ ఈ రకంగా కూడా చేయొచ్చండి. ఒకటేమో మీరు ఇలా అనుకొని చేయొచ్చు, లేదా ఇవి ఎట్లాగో మీరు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ చేస్తేనే వస్తుంది. ఆ కాన్సెప్ట్ ఇదే కాబట్టి మీరు ఇలా ఫ్యాక్టరైజ్ చేసుకొని ఎక్కడ -3 +2 ఇలా ఎక్కడ పెరుగుతున్నాయో చూసుకుంటే 9 × 4 = 36 అని మీకు అర్థమైపోవాలండి. అంటే ఇనీషియల్గా మీకు నెంబర్ ఆఫ్ రోస్ 4 ఉన్నాయి, ఒక్కొక్క రోలో 3 మెంబర్స్ ఉన్నారని మీకు ఇది చెప్తుంది. మీకు అదే వచ్చింది కదా, ఇక్కడ నెంబర్ 4 వచ్చింది, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 9 వచ్చిందా. ఇలా కూడా చేయొచ్చండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. The right pyramid stands on a square base of diagonal 10√2. If the height of the pyramid is 12 cm, the area of its slant surface is. ఒక లంబ పిరమిడ్ను 10√2 కర్ణం కలిగిన ఒక చతురస్ర ఆధారంపై ఉంచారు. పిరమిడ్ ఎత్తు 12 సెంటీమీటర్లైనా దాని ప్రక్కతల వైశాల్యం ఎంత. ఓకే, ఇప్పుడు స్క్వేర్కి డయాగనల్ 10√2 అంటే స్క్వేర్ సైడ్ 10 అవ్వాలా, అంటే సైడ్ x అయితే x√2 డయాగనల్ అవుతుందా, సైడ్ 10. ఈ పిరమిడ్ యొక్క హైట్ ఎంత అన్నారండి. హైట్ ఎప్పుడు కూడా మీకు ఎలా ఉంటుంది, మిడ్ పాయింట్ ఉండి కదా మనం హైట్ తీసుకునేది. హైట్ ఎంత అన్నారండి, హైట్ 12 అన్నారు. పిరమిడ్కి హైట్ ఎంత 12. ఇలా ఉంటుందండి, ఇలా ఇక్కడ మీకు 90 degrees ఫామ్ అవుతుంది. డయాగ్రామ్ మీరు అర్థం చేసుకోండి. ఇది మీకు హైట్ అవుతుంది. ఈ హైట్ వాల్యూ ఎంత, ఇది 12 అన్నారు. ఇది మిడ్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి 10 అంటే ఇది 5 అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 5, ఇది 12 అంటే ఇది స్లాంట్ హైట్ అవుతుంది, 13 అవుతుంది. అంటే మీరు ఇమాజిన్ చేసుకుంటే ఇది బేస్ అవుతుంది, ఇది స్లాంట్ హైట్ అవుతుంది. అంటే ఒక్క సైడ్ దానికి ఏరియా ఎంత అవుతుందండి, ఇది ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది కదా. అంటే ½ ఇంటూ బేస్ ఎంత 10, హైట్ ఎంత 13. ఇది ఒక్క సైడ్ అండి. పిరమిడ్కి మీరు ఒక 4 సైడ్స్ నుండి మీకు 4 స్లాంట్ సోప్స్ ఉంటాయి కదా, ఇలా ఒక్క సైడ్ ఏరియా ఏదైతే 4 సైడ్స్ ఏరియా ఏమవ్వాలి 2 టైమ్స్. సో 20 × 13 ఎంత 260 అవ్వాలి. 260 cm² అని m² ఏదో ఒకటి. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ మీకు. 43. The length of the side of an equilateral triangle is 8 cm. The area of the region lying between the circumcircle and the incircle of the triangle is. ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజం 8 సెంటీమీటర్లు, దాని యొక్క పరివృత్తం మరియు అంతర్వృత్తాల మధ్యలో గల భాగం యొక్క వైశాల్యం. ఓకే, ఇప్పుడు ఏరియాస్ మధ్య వైశాల్యం కావాలంటే సర్కిల్స్ కదండి. సర్కిల్కి ఇన్ సర్కిల్కి ఏరియాస్ డిఫరెన్స్ కావాలంటే ఫస్ట్ రేడియస్ కావాలి కదా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ కనుక 8 అయితే సర్కమ్ రేడియస్ ఎంత అవుతుందండి, r = a/√3 అవుతుందా, స్మాల్ r = a/2√3 అవుతుంది. ఇవి మీకు ఫార్ములాస్ తెలవాలి. ఓకే, ఇప్పుడు మీకు r వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి. r ఎంత ఉంది, 8/√3 ఉంది. స్మాల్ r వాల్యూ 8/2√3. మీకు πr² మైనస్ స్మాల్ r². సర్కమ్ సర్కిల్ ఏరియాకి ఇన్ సర్కిల్ ఏరియాకి డిఫరెన్స్ ఎంత అడిగినారు. సో పై కనుక కామన్ తీసుకుంటే 22/7. ఓకే, r/7 మైనస్ అంటే r - r, r+r కదా. ఈ 2ని కనుక మీరు 4తో కనుక క్యాన్సిల్ చేసినారనుకోండి, క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r² అయితే నేను దీన్ని r - r ఇంటూ r+rగా రాయొచ్చు కదా. సో 8/√3 + 4/√3 చేస్తే 12/√3 అవుతుంది. 8/√3 మైనస్ 4/√3 చేస్తే 4/√3 అవుతుంది. ఓకే, √3 ఒక 3 అవుతుంది. 3 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, అంతేనా. 8 × 22. 22 × 8 ఎంత అండి. ఓకే, సరే ఇక్కడ 4 16. 16 × 22. 16 ఎంత 32. 3 క్యారీ. 16 × 32 + 3 352. 352/7 అంటే 7 × 50 అంటే 350 అయ్యేది. 2 మిగులుతుంది. 2/7. 52/7 ఆప్షన్ బి. 2 circles of diameter 10 cm and 6 cm have the same center.
ఏ కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ ఈస్ ట్యాంజెంట్ టు ద స్మాలర్ వన్. ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈస్. 2 వృత్తాలు వరుసగా 10 మరియు 6 సెంటీమీటర్ల వ్యాసాలతో ఒకే కేంద్రం కలిగి ఉన్నాయి. పెద్ద వృత్తం యొక్క జా చిన్న వృత్తం యొక్క స్పర్శరేఖ అయితే జా యొక్క పొడవు ఎంత? 2 సర్కిల్స్కి సేమ్ సెంటర్ అన్నారు కదండి. ఒక సర్కిల్ ఇది అనుకోండి, సెంటర్ ఇక్కడ, ఓకే. ఇంకొక సర్కిల్కి సెంటర్ సేమ్ సెంటర్, ఓకే. దీని రేడియస్ ఏమో మీకు 3 అన్నారండి. అంటే డయామీటర్ 6 అంటే రేడియస్ 3 అవుతుంది కదా. ఈ పెద్దదాన్ని ఎంత అన్నారండి? పెద్దదాన్ని 10 డయామీటర్ అంటే రేడియస్ 5 అవుతుంది. దీని కార్డు పెద్దదాని కార్డు చిన్నదానికి ట్యాంజెంట్ అవుతుందంట. ట్యాంజెంట్ అంటే ఒక దగ్గర టచ్ చేస్తుంది. సర్కిల్ నుండి ఈ సెంటర్ నుండి దీనికి డ్రా చేస్తే ఇది 90 డిగ్రీస్ అవుతుంది. ఇది మీకు అర్థం అవ్వాలండి. దీని యొక్క కార్డు చిన్న సర్కిల్కి ట్యాంజెంట్ అవుతుంది. ట్యాంజెంట్ అంటే ఒక దగ్గర టచ్ చేయాలి, ఓకే. సెంటర్ నుండి కనుక ఇప్పుడు ఈ చిన్న సర్కిల్ని కనుక తీస్తే చిన్న సర్కిల్ సెంటర్ నుండి ఈ ట్యాంజెంట్కి లైన్ డ్రా చేస్తే ఇక్కడ మీకు 90 డిగ్రీస్ చేస్తుంది. ఇది తెలవాలి. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది 3 అయింది, ఇది 5 అయిందంటే ఇది 4 అవ్వాలా, ఓకే. అండ్ మీకు సెంటర్ నుండి ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ పార్ట్ వాల్యూ ఈ పార్ట్ వాల్యూ ఈక్వల్ ఉండాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 4 అయితే ఇక్కడ నుండి ఇక్కడికి 4 అవ్వాలి. సో మొత్తం ఎంత అండి? 8. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 45, ఓకే. సింప్లిఫికేషన్ కదా. ఫస్ట్ ఇది చేయండి. √7 + 4√3, ఓకే. నేను దీన్ని 2 × √3గా రాసుకోవచ్చు ఈ పార్ట్ని. సో అండర్ రూట్. ఇప్పుడు ఇది 2ab ఫార్మాట్లో ఉందా? 2ab ఫార్మాట్ అంటే మీకు a² + b² అంటే ఇక్కడ 4 + b² అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2² ఇక్కడ √3² తీసుకున్నారనుకోండి. 4 + 3 7 అయిపోయిందా? అంటే దీన్ని మీరు 2 + √3² లాగా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుందండి? ఇక్కడ 2 + √3 మిగులుతుంది. ఇదంతా 2 + √3. 8 × 2 + √3 అంటే అండర్ రూట్లో ఇక్కడ 3 ఉంది. 8 × 2 16 అవుతుంది. 8 √3 అవుతుంది. సో టోటల్ ఎంత? 19 + 8 √3. ఈ 8 √3 నేను 2 × 4 × √3గా రాసుకోవచ్చా? అంటే ఇది a ఇది b అవుతుంది. మళ్ళీ 2ab అంటే ఇప్పుడు దీన్ని 4² + √3² ప్లస్ ఇలా రాసుకోవచ్చా? మొత్తాన్ని రాసుకోవచ్చు. అంటే ఇది మీకు 4√3 అవుతుంది. ఎందుకంటే 4√3² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 4√3 మిగులుతుంది. అంటే ఇక్కడ వరకు మీకు ఏమొచ్చిందండి? 4√3 మిగిలింది. ఇక్కడ వరకు అండి ఈ పార్ట్ వరకు, ఈ పార్ట్ ఇక్కడ వరకు 4√3 వచ్చిందా? ఇప్పుడు మీకు ఏముంది? -√3 + 4 + √3. √3 క్యాన్సల్. √4 అంటే 2. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 46. ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఎలా చేస్తామంటే ఇక్కడ మీకు ఏం రిపీట్ అవుతుందండి? 2 × ³ √4 √2 × ³ √4 ఈ పార్ట్ రిపీట్ అవుతుంది చూడండి. సో ఈ మొత్తాన్ని కనుక నేను x అనుకున్నాను అనుకోండి, ఈ ఒక్క పార్ట్ వదిలేస్తే 2 × ³ √4 × x = x అవుతుంది కదా. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు క్లాస్లో చెప్పడం జరిగింది కదా మీకు. ఇన్ఫినిటీ సిరీస్ క్వశ్చన్ మనం ఎలా చేస్తాం? ఈ మొత్తం సిరీస్ని x అనుకుంటే నేను ఈ ఒక్క పార్ట్ పెట్టుకొని ఇది కూడా x అవుతుంది కదా, ఎందుకంటే ఇన్ఫినిటీ ఉంది కాబట్టి. ఈ రూట్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలి కదా. 2 × 4x దీన్ని నేను పవర్లో 1/3 రాసుకుంటాను. ఈ రూట్ వెళ్ళిపోవడానికి నేను ఇక్కడ స్క్వేర్ చేసుకుంటున్నాను. ఈ రూట్ వెళ్ళిపోతే ఇటు స్క్వేర్ అవుతుంది కదా, ఓకే. ఇక్కడ క్యూబ్ రూట్ వెళ్ళిపోవాలంటే పవర్లో 3 చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు దీనికి పవర్లో 3 చేస్తే ఎంత? 8. పవర్లో 3 చేస్తే 3 క్యాన్సిల్ అయిపోయి 4x మిగులుతుంది. పవర్లో 3 చేస్తే ఇది x⁶ అవుతుంది. ఈ x క్యాన్సిల్ చేస్తే 5x మిగులుతుందా? 6లో ఒక 5x పోతే 5 మిగులుతుంది. x⁵ ఎంత? 32. x⁵ = 2⁵ అనొచ్చు. అప్పుడు x ఎంత అండి? 2. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 47. ఈ క్వశ్చన్ చూస్తే మీకు చాలా పెద్దగా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయడం వస్తుందో √p³ + 3p² + 3p + 1 ఈ మొత్తాన్ని మీరు p+1³ రాసుకోవచ్చండి. p+1³ ఉంది. ఇక్కడ మీకు పవర్లో 1/3 ఉంది కదా, 1/3 క్యాన్సిల్ అయిపోయి p+1 వస్తుంది. సో మీకు p వాల్యూ 999 ఇచ్చినారు కాబట్టి 999 + 1 అంటే ఎంత? 1000. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్.
ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎక్స్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ రూట్ ఎక్స్ హోల్ ఎక్స్ కదా. ఓకే, ఎక్స్ పవర్ ఎక్స్ రూట్ ఎక్స్ నేను అలాగే పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1+1/2గా రాసుకోవచ్చా పవర్ ఎక్స్లో? ఎక్స్ పవర్ 1+1/2, ఎక్స్ పవర్ ఎక్స్ రూట్ ఎక్స్ దీన్ని అలాగే రాసుకుంటున్నాను. ఎక్స్ని 1+1/2 అంటే 3/2 ఎక్స్ రాసుకోవచ్చు కదండి. ఎక్స్ ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ 1/2 ఉంది, రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఎక్స్, అంతేనా? ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్ని నేను ఎక్స్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 3/2 ఎక్స్ చేయొచ్చా? చేయొచ్చు. ఈ ఎక్స్ తోటి క్యాన్సలా? సో ఇప్పుడు రూట్ ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది? 3/2 వచ్చింది. సో ఇప్పుడు ఎక్స్ కావాలంటే అటు వెళ్తే స్క్వేర్ అవుతుంది కదా. 3/2 అంటే 9/4. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 49. If each interior angle of a regular polygon is 1284/7 degrees, then what is the sum of number of its diagonal and number of its sides? సాధారణ బహుభుజి యొక్క ప్రతి అంతర్గత కోణం ఇంత అయితే దాని కర్ణాల సంఖ్య మరియు దాని భుజాల సంఖ్య యొక్క మొత్తం ఎంత? మీకు ఈచ్ ఇంటీరియర్ యాంగిల్కి ఫార్ములా ఏందండి? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఫార్ములా మీకు n-2 ఇంటూ 180/n ఇదే కదా. ఇక్కడ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఇచ్చినారు? ఇంత ఇచ్చినారు. ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుండి ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 120 × 7 అంటే 840, 756, 56కి 4 అంటే 60 ప్లస్ ఎంత? 840. 840 ప్లస్ 60 యాడ్ చేస్తే ఎంత చెప్పండి? 12 × 7 అంటే 840 అండి. 840కి 756 ప్లస్ 4 60. 840కి 60 యాడ్ చేస్తే ఎంత? 900/7. ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందా? చేస్తుంది. 7n-14 ఈక్వల్ టు 5n. ఇటు వస్తే 2n ఈక్వల్ టు 14. సో n ఈక్వల్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఆ పాలిగాన్కి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత అండి? 7 కదా. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏమన్నా, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఇట్స్ డయాగనల్ అండ్ నంబర్ ఆఫ్ ఇట్స్ సైడ్స్? నంబర్ ఆఫ్ సైడ్స్ 7 అని తెలుసు. నంబర్ ఆఫ్ సైడ్స్ 7 అయితే ఇఫ్ ఏ పాలిగన్ హ్యాస్ n vertices or sides, number of diagonals equal to, ఇది మీకు ఫార్ములా అండి, నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఈక్వల్ టు nc2 మైనస్ n. మీకు ఇదే దాంట్లో మీకు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కెన్ బి ఫార్మ్డ్ అన్నప్పుడు nc3 అనే ఫార్ములా వచ్చింది కదా, అలాంటిది ఇది ఒక ఫార్ములా అండి. nc2 అంటే 7c2 మైనస్ 7, n అంటే 7 కదా, 7c2 మైనస్ 7. సో nc2 అంటే 7 × 6/2 మైనస్ 7. సో 2 3 టైమ్స్ క్యాన్సల్. 7 × 3 21 మైనస్ 7 అంటే 14. సో నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఎన్ని వచ్చినాయండి? 14 వచ్చినాయి. సో 7కి 14 యాడ్ చేస్తే 21. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసి మీరు జనరల్గా ఏం చేస్తామంటే, ఇటువంటి క్వశ్చన్ చూస్తే ఒకటి టఫ్ ఉందని అనుకోవచ్చు, లేదా మీరు సింపుల్గా రొటీన్గా అందరు చేసినట్టు అన్నీ సింప్లిఫై చేస్తూ వెళ్ళొచ్చు. కానీ మీరు కొంచెం ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తూ, ఈ క్వశ్చన్ నేను సెట్ చేసింది కాదండి, మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోనే ఎక్కడో ఒక దగ్గర ఈ క్వశ్చన్ ఉంటుంది మీకు. ఇప్పుడు క్వశ్చన్ చూసి మీరు లాజికల్గా ఆన్సర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఈ వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ లేదనుకోండి, క్వశ్చన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్ లేదనుకోండి, ఈ 3 పార్ట్స్, ఈ 3 పార్ట్స్ కూడా క్వశ్చన్లో లేకపోతే మీ ఆన్సర్ ఎంత అవ్వాలండి? √1 + √1 + √1 అంటే 3 అవ్వాలి. ఇక్కడ ఎంతో కొంత ఉంది కాబట్టి మీకు 1 ప్లస్ సంథింగ్ కదా, 1/4 ప్లస్ 1/9 అంటే 0.11 కదా. 1/9 అంటే మీకు ఫ్రాక్షన్లో 1/9 వాల్యూ 0.11. మీకు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ వాల్యూస్ అందుకే చాలా ఇంపార్టెంట్ అండి. మీకు 1/4 అంటే 0.25 కదా, ఇంతే కదా. సో ఇప్పుడు మీకు 1 ప్లస్ 0.36 కదా, ఈ మొత్తం వాల్యూ 1 ప్లస్ 0.36 అంటే ఈ వాల్యూ 1 కన్నా ఎక్కువ అని అర్థమైంది. ఈ అండర్ రూట్ వాల్యూ 1 కన్నా ఎక్కువ, ఈ అండర్ రూట్ వాల్యూ 1 కన్నా ఎక్కువ అంటే మీ ఆన్సర్ 3 కన్నా ఎక్కువ ఉండాలా. ఇక్కడ చూడండి 4/3 అంటే ఎంత అండి? 1.3. 7/3 అంటే 2.3. 3 2 = 6, మళ్ళీ 1/3 మిగులుతుంది. 1/3 అంటే 2.33. ఇంతేనా? ఈ రెండు మీకు ఆన్సర్లు కావని అర్థమైందా? అర్థమైంది.
సో ఇప్పుడు మిగిలిన దాంట్లో ఈ రెండిట్లో మీకు ఆన్సర్. సింప్లిఫై చేస్తే ఇదంతా చెప్పండి, ఇది మీకు 3.6, 5×15 3/5 అంటే 3.6, ఇది 3.3. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న వాల్యూ ఎంత చెప్పండి, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఎంత, √1 ప్లస్ 0.11 ప్లస్ 0.25 అంటే 0.36 కదా, అంటే 1.36. ఓకే, 1.36 వాల్యూ మీకు ఎంత వస్తుంది చెప్పండి, మీకు √1.44 వాల్యూవే 1.2 కదా, అంటే ఈ వాల్యూ 1.2 కన్నా తక్కువ కదా, 1.2 కన్నా తక్కువ. ఈ వాల్యూ చూడండి, 1/3² అంటే 1/9, 1/4² అంటే 1/16. అంటే ఇక్కడ వచ్చే వాల్యూ అనేది ఈ బ్రాకెట్లో 1.36 కన్నా తక్కువ ఉంటుందండి వాల్యూ, ఎందుకంటే డినామినేటర్ వాల్యూ పెరుగుకుంటూ పోతున్నప్పుడు వచ్చే వాల్యూ తగ్గుకుంటూ పోతుంది మీకు. సో ఈ వాల్యూ మీకు 1.36 వచ్చిందా ఫస్ట్, ఈ √లో ఉన్న వాల్యూ, ఈ వాల్యూ మీకు 1.36 కూడా అంతకన్నా తక్కువ వస్తుంది, ఎందుకంటే 1/9 అంటే 0.11, 1/25, 1/25 అంటే ఎంత చెప్పండి, 0.04 అంతేనా, 0.04. రైట్, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత చూడండి, ఇంతకన్నా తక్కువ వచ్చిందా. సో మీ ఆన్సర్ ఇదే 1.2 కన్నా తక్కువ, ఇది కూడా మీకు 1.2 కన్నా తక్కువే ఉంటుంది. సో నెక్స్ట్ వాల్యూ కూడా మీకు 1.2 కన్నా తక్కువ ఉంటుంది. సో మీ ఆన్సర్ ఎంత ఉండాలి, 3.6 కన్నా ఖచ్చితంగా తక్కువ ఉండాలి. ఇది ఎంత ఉంది, 3.6 ఉంది. ఇది ఆన్సర్ కాదు, మీకు ఆప్షన్ డి రైట్ ఆన్సర్. అర్థమైందా? లేదా మీరు స్క్వేర్లు రాసుకొని కింద అన్ని ఎల్సిఎంలు తీసుకొని సమ్ చేసి స్క్వేర్ రూట్లు కొట్టేసి ఇవన్నీ చేస్తా అంటే చేసినా మీకు 33/10 ఆన్సర్ వస్తుంది. బట్ ఎగ్జామ్లో ఇంత చేసే టైం ఉండదండి. మీరు కరెక్ట్ ఆన్సర్ మార్క్ చేయాలి. మీరు ఏ రకంగా చేస్తారనేది మీ ఇష్టం. మీరు ఇంటెలిజెంట్ వాడతారా లేదా పాత మెథడ్లోనే మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తారా అనేది మీ ఇష్టం అది. రైట్, ఆప్షన్ డి రైట్ ఆన్సర్ దీనికి. మీ క్వశ్చన్ నెంబర్ 51 నుండి 55 వరకు డిఐ క్వశ్చన్స్ అండి. ఓకే, రైట్. ఇక్కడ డిఐ ఏమి ఇచ్చినారంటే ABCDE అనే 5 స్కూల్స్ ఉన్నాయి. మొత్తం అన్ని స్కూళ్ళలో కలిపి 9,000 మంది ఉన్నారండి. ఒక్కొక్క స్కూల్లో ఎంత ఉంది ఇక్కడ డిగ్రీస్ రూపంలో ఇవ్వడం జరిగింది. అర్థమైంది కదా డేటా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ టు దట్ ఆఫ్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ C is 6:5 and that in school B is 7:11, then what is the ratio of the number of boys in school C to the number of girls in school B? స్కూల్ C మరియు Bలలో బాలురు బాలికల యొక్క నిష్పత్తి వరుసగా 6:5, 7:11 అయితే స్కూల్ Cలోని బాలుర మరియు స్కూల్ Bలోని బాలికల యొక్క నిష్పత్తి ఎంత కనుక్కోమన్నది ఏముంది రాద్దాం. రేషియో ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ C, బాయ్స్ దేంట్లో C, నెక్స్ట్ గర్ల్స్ ఇన్ స్కూల్ B, అంతేనా. అసలు మొత్తం స్కూల్ Cలో ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. స్కూల్ Cలో 79.2 డిగ్రీస్ ఉంది స్కూల్ Cలో. ఓకే, స్కూల్ Cలో బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎంత అండి, 6:5 కదా. అంటే టోటల్ 11 ఉంటే 6 పార్ట్స్ బాయ్స్ ఉండాలి కదా. సో ఈ 79.2 డిగ్రీస్లో 6/11 బాయ్స్ ఉన్నారు. అర్థమైపోయింది ఇక్కడ. ఇప్పుడు గర్ల్స్ చూడండి, స్కూల్ Bలో ఎంత ఉన్నారు, 64.8 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు దీంట్లో గర్ల్స్ కావాలి కదా. మొత్తం 7 + 11 18 పార్ట్స్ అయితే 11 పార్ట్స్ గర్ల్స్ కదా, అంటే 11/18. రైట్, ఇక్కడ వరకు చేసిన తర్వాత మీరు క్యాలిక్యులేషన్ కొంచెం ఆలోచించి మార్క్ చేయాలండి. ఇక్కడ చూడండి, మీకు ఆప్షన్లో 12, 10, 11 ఉన్నాయి కదా. నాకు ఒకటి చెప్పండి, ఇక్కడ మీకు 11 కనిపిస్తుందా, ఇక్కడ 11 కనిపిస్తుందంటే ఇక్కడ 11 ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 11 ఉందా, ఈ 11 అనేది 11ని క్యాన్సిల్ చేస్తుందండి. అంటే 7 టైమ్స్ ఒక 2 టైమ్స్ 7.2లో ఇవి ఎలాగో వెళ్ళిపోతాయి రెండు. ఇక్కడ పాయింట్ ఉంది, డెసిమల్ ఉంది, డెసిమల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 11 ఇక్కడ ఉన్న 11ని క్యాన్సిల్ చేస్తుందా, ఎక్కడైనా చేయట్లేదు. అంటే రైట్ సైడ్ మీకు ఖచ్చితంగా 11 మిగిలాలి. ఎక్కడ రైట్ సైడ్ 11 మిగిలింది, ఈ 2 ఆప్షన్లలో మిగిలింది. సో ఇది మీ ఆన్సర్స్ కావు. ఫస్ట్ ఇది అర్థమైపోయింది కదా. ఓకే, ఈ 2 ఆప్షన్లలో ఫస్ట్ పార్ట్ ఇక్కడ 12 ఉంది, ఫస్ట్ పార్ట్ ఇక్కడ 10 ఉంది. మీకు 10 ఉండాలంటే 2 × 5 రావాలి. అంటే ఫస్ట్ పార్ట్లో మీకు 5 ఉండాలి. చూడండి, మీకు ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఎక్కడన్నా 5 కనిపిస్తుందా, ఈ పార్ట్లో. ఇది ఫస్ట్ పార్ట్ కదా. 7.2 × 6 ఉంది. ఇక్కడ 5 కనిపిస్తుందా మీకు, ఎక్కడన్నా 5 లేదు. పోనీ ఇక్కడ డినామినేటర్లో 18 ఉంది. ఇక్కడ క్యాన్సిల్ చేయకపోతే ఇక్కడ ఏదైనా క్యాన్సిల్ చేయని వాల్యూ ఉంటే ఇటు వస్తుంది కదా. ఇక్కడ ఉన్న డినామినేటర్లో వాల్యూ ఇటు వచ్చి ఇంటూ అవుతుంది కదా. పోనీ ఇక్కడ డినామినేటర్లో మీకు ఇక్కడ 5 ఉందా, లేదు. సో 5 లేనప్పుడు ఇక్కడ 5 ఎలా వస్తుందండి, రాదు. సో మీకు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు మీరు ఎఫర్ట్ పెట్టొద్దు. ఎంత స్మార్ట్గా చేస్తే అంత బెటర్ అండి. క్వశ్చన్ నెంబర్ 52.
The total number of students in school D and E is what percent more than the total number of students in school B and C? D మరియు ఈలోని స్కూల్లోని మొత్తం విద్యార్థులు బీసీలోని మొత్తం విద్యార్థుల కంటే ఎంత శాతం ఎక్కువ. బీసీ యాడ్ చేయండి, ఎంత ఉందో ఇదే కదా. ఈ 8 ఈ 2 యాడ్ చేస్తే 1 అవుతుంది కదా. 0.8 0.2 అంటే 1 అవుతుంది. ఆ 1 79కి యాడ్ చేస్తే 80 అవుతుంది. 80 + 64 అంటే 144. ఓకే. డిఈ యాడ్ చేయండి. ఈ 82 యాడ్ చేస్తే 1 అవుతుంది. ఇక్కడ 62 అవుతుంది. 62కి 80 యాడ్ చేస్తే 80 అవుతుంది. ఇక్కడ +1 ఉంది, 180. అంతేనా. 12 టైమ్స్ 12 15 టైమ్స్, 3 4 టైమ్స్, 3 5 టైమ్స్. 4:5 రేషియో ఉందంటే 1 ఎక్కువ ఉంది 4 పైన, అంటే 25%. ఆప్షన్ ఏ. The number of students in school E exceeds the total number of students in school AB by X, where X lie between. స్కూల్ ఏలోని విద్యార్థుల సంఖ్య ఈలోని విద్యార్థుల సంఖ్య ఏబీలోని విద్యార్థుల సంఖ్య కంటే ఎక్స్ ఎక్కువగా ఉంటే ఎక్స్ విలువ ఎంత. ఏబీ టోటల్ చేయండి, ఎంత ఉందండి. ఏబీ మీరు టోటల్ చేస్తే 64 + 36 అంటే 100 అవుతుంది. ఇది 100.8 degrees అవుతుంది. ఏబీలోని ఈ కంటే ఎంత ఎక్కువ, ఈ ఎంత ఉందండి. ఈ 118.8 degrees ఉందా. ఈలోని విద్యార్థుల సంఖ్య ఏబీలోని విద్యార్థుల కంటే ఎక్స్ ఎక్కువగా ఉంటే ఎక్స్ విలువ ఎంత. ఎంత ఎక్కువ ఉంది ఇక్కడ, 18 degrees ఎక్కువ ఉందా. అంటే 18 degrees ఎంత వాల్యూ చెప్తే సరిపోతుందండి. మీకు స్కూల్లో టోటల్ ఎంత అండి, 9000 కదా. అంటే మొత్తం డిగ్రీస్ ఎంత, 360 degrees వాల్యూ కనుక 9000 అయితే 18 degrees వాల్యూ ఎంత. ఒక 0ని క్యాన్సిల్ చేస్తే /2 అయింది కాబట్టి 900లో /2 ఎంత, 45. అంటే 450 ఎక్కడ ఉంది, ఈ రెండింటికి మధ్యలో ఉంది. 440కి 460కి మధ్యలో. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 54. ఫైండ్ 3/8 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ స్కూల్ బి అండ్ సి టుగెదర్. బీసీ టుగెదర్లో కలిపి ఎంత, 8 + 2 10, 80. 144 అని ఇంతకుముందు కూడా వచ్చింది కదండి మనకి. 144లో 3/8 పార్ట్ ఎంత డిగ్రీస్లలో. సో 18 టైమ్స్ క్యాన్సల్ అవుతుందండి. 18 × 54. అంటే మీకు 18 × 3 degrees అని వచ్చిందా. ఇంతకుముందు క్వశ్చన్లో మీరు 18 పార్ట్స్ వాల్యూ మీకు 450 అని వచ్చింది, గుర్తుందా. ఇప్పుడు 3 అయితే 1350 అవ్వాలా. మీరు ఇంతకుముందు క్వశ్చన్లో చేసింది కూడా తర్వాత క్వశ్చన్లో వాడుకోవాలండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 55. విచ్ అమంగెస్ట్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ కింద ఉన్న ఆప్షన్లలో దేంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారని అడిగినారండి. సో సమ్ చేయడమే. ఏబిడి టోటల్ ఎంత అవుతుంది చెప్పండి. ఏబిడి ఇక్కడ ఏబిడి చేస్తే ఇది 100 అవుతుంది, ఇది 160 అవుతుంది. అప్రాక్సిమేట్లీ 160 దగ్గర అవుతుంది. అప్రాక్సిమేట్గా రాసుకోండి. సిఈ కలపండి. సిఈ 118. ఇక్కడ చూడండి 79కి ఇది 80, 80 90 98 198. అప్రాక్సిమేట్లీ ఇది 198 అవుతుంది. ఈ ఏబీ చూడండి, ఈ మూడింటిని కలిపితే ఇది 100 అవుతుంది, ఇది 118 ఉంది, అంటే ఇది 218 ఉంది. సో హైయెస్ట్ ఇదే అని అర్థమైందా మీకు. డిగ్రీస్లలో చూస్తే స్కూల్ సిడిఏ ఇది 36 90, ఇది ఎట్లాగో కాదండి. ఇక్కడ చూడండి 36 + 60 అంటే 90 అవుతుంది. 90 + 80 యాడ్ చేసినా కూడా కాదు. సో హైయెస్ట్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సి దగ్గర ఉంది. ఇదండి మీకు పేపర్ 44 ఎక్స్ప్లెనేషన్. 55 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి.